ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాజీనామా చేసింది ఎవరికి భయపడో తెలుసా? రాహుల్ గాంధీకి భయపడి. ఇదేదో నీట్ విద్యార్థులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కాదు, ఈ జెన్జీ ఏదైతే ప్రొటెస్ట్ చేసిందో అందుకోసం కాదు, ఎందుకోసం కూడా కాదు. జస్ట్ రాహుల్ గాంధీ ఇట్లొచ్చి విద్యార్థుల గురించి అట్లా మాట్లాడంగానే బీజేపీ పార్టీ ఒక్కసారిగా భయపడి కేంద్రం అంతా ఇట్లా జలక్కు మనేసి ఇక లేదు, ఇక రాజీనామా చేపియాల్సిందేనని చేపించిందంట. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దన్న రేవంత్ అన్న అంటున్న మాట. ఈయనతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అంటున్న మాట. రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళ వల్లనే, వీళ్ళు ఇలా మాట్లాడడం వల్లనేనంట బీజేపీ పార్టీ భయపడి, కేంద్రం భయపడి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేపించిందంట. ఇంకొక విషయం, ఏదైతే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఈ ఇష్యూకి సంబంధించి జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఈయన అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొనింది లేదు, ఇటు కర్ణాటక సీఎం కానీ మిగతా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న రాష్ట్రాల సీఎంలు కానీ ఆ లీడర్లు కానీ మెయిన్ లీడర్లు కానీ హుటాహుటిన జంతర్ మంతర్కి విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నా కూడా మన రేవంత్ అన్న మాత్రం ఆ ప్రొటెస్ట్కి దూరంగానే ఉన్నాడు. మొత్తం అంతా అయిపోయింది. జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అయిపోయింది, కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా అపాయింట్ చేసిర్రు. ఇదంతా అయిపోయిన తర్వాత, అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మన రేవంత్ అన్న అప్పుడు మేల్కొని దీని గురించి విద్యార్థులతో కలిసి ర్యాలీ చేయడము, ఆ ర్యాలీలో మాట్లాడుతూ ఈ క్రెడిట్స్ అంతా కూడా రాహుల్ గాంధీకి ఇస్తున్నాడు. ఇంకా అంతేకాదు, ఇంకో మాట ఏమని మాట్లాడుతున్నాడు, ఈ విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా జెన్జీకి సంబంధించి, అంటే జెన్జీని ఆకట్టుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతం జెన్జీ ఏ రేంజ్లో ఇట్లా పోరాడుతుంది, వాళ్ళ ఇంటెంట్ అనేది ఎంత గట్టిగా ఉంది, సరే అది పోలీసులు అందులో మిగతా యాంటీ నేషనల్ వాళ్ళందరూ పాల్గొన్నారు, లేదంటే ఫండ్స్ వస్తున్నాయి, ఇవన్నీ పక్కకు పెడితే అందులో కొంతమంది మాత్రం నిజంగా ఈ నీట్ బాధితుల కోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొట్లాడినరు. ఇదైతే ఒప్పుకోవాల్సిన విషయమే. సో ఇంత గట్టిగా ఉన్న ఈ జెన్జీని ఆకట్టుకోవడానికి మన రేవంత్ అన్న ఎన్ని కొత్త ఎత్తులు వేస్తుండంటే అందరం చూస్తూనే ఉన్నాము. ఆ జెన్జీ ప్రొటెస్ట్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏందనేది. ఇందులో వేరే పార్టీల పొలిటికల్ ఎజెండా ఉన్నప్పటికీ అక్కడ మెయిన్గా మాత్రం విద్యార్థులే ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడంట ఇది మొత్తం చేసింది కాంగ్రెసేనంట. ఇక ఇది కాకుండా ఈ విద్యార్థులను ఉద్దేశించి ఫ్యూచర్లో రాహుల్ గాంధీ పిఎం అయితే ఆ కేంద్ర మంత్రిగా, అంటే ఈ మినిస్టర్స్ ఏదైతే ఉంటారో అందులో ఒక జెన్జీకి మంత్రి పదవి ఇప్పించే విధంగా నేను మాటిస్తున్నా, నేను దగ్గరుండి ఇచ్చేస్తా అని ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంతవరకు ఎందుకు రేవంత్ అన్న, ఇక్కడ మన తెలంగాణలో నువ్వే ముఖ్యమంత్రివి, విద్యాశాఖ నీతోనే ఉంది, హోంశాఖ నీతోనే ఉంది. ఈ విద్యాశాఖకు సంబంధించి ఇక్కడనే ఒక జెన్జీ లీడర్ని నువ్వు వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా, ఒక జెన్జీని పాలిటిక్స్లోకి వచ్చేలాగా ఎంకరేజ్ చేయొచ్చు కదా. అంటే ఈరోజు ఏదైతే ఇక్కడ ముఖ్యంగా అక్కడ రాహుల్ గాంధీ అవనివ్వండి, ఇక్కడ రేవంత్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు ఈరోజు వీళ్ళకి నీటి విద్యార్థులు కనిపిస్తున్నారు, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులు ఏదైతే అప్పట్లో రాహుల్ గాంధీ ఎలక్షన్స్కి ముందు హైదరాబాద్కి వచ్చి ఆ విద్యార్థులకు మాట ఇచ్చి మీకు నేనున్నాను, నేను అండగా నిలబడతానని మాట ఇచ్చి వాళ్ళతో కలిసి ఛాయ్ తాగిపోయిన ఈ పెద్ద మనిషి వన్స్ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అత్తపత్త లేడు. ఇప్పటికీ విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో, సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూనే ఉన్నారు, మెయిల్స్ పంపుతూనే ఉన్నారు, బహిరంగంగా కూడా క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని చేస్తున్నా కూడా ఇంత ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఈరోజు మాత్రం అక్కడ నీట్ విద్యార్థుల బాధలు మాత్రం ఆయనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ చావులు వీటన్నిటినీ కూడా రాజకీయంగా ఈయన లాభం కోసమే చూస్తున్నాడు తప్ప, మరి అంతగానం విద్యార్థుల మీద ఉంటే అక్కడ చేసిన పోరాటాన్ని ఒప్పుకుంటాం. ఓకే, అక్కడ విద్యార్థుల కోసం మీరు పోరాటం చేసిర్రు, ఏదో ఒక్కరోజు పోరాటమా, ఏదో పోరాటమే చేసిర్రు, ఒప్పుకుందాం. కానీ మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు తెలంగాణల మీద కూడా అదే ప్రేమ చూపించి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత అక్కడ జంతర్ మంతర్లో మీరు పోరాడింటే మేము అప్పుడు ఒప్పుకునే వాళ్ళం, మీరు నిజంగా ప్రతిపక్ష నేతగా
అదేవిధంగా ఇచ్చిన మాట తప్పని వాళ్ళుగా మీ మాట మీరు నిలబెట్టుకున్నారనేది ఒప్పుకుంటాం. ఈ రకంగా జంతర్ మంతర్ దగ్గర ఒకలాగా చేసి ఇక్కడ తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి ఈ విధంగా చేసి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జెన్జీ ముందుకు వస్తుంది, ఇంత అగ్రెసివ్గా ప్రతి దాని మీద పోరాడుతుంది కాబట్టి వాళ్ళని ఆకట్టుకోవడానికి ఏమైనా మాట్లాడతారా? ఎంతవరకైనా మాట్లాడతారా? మీరు మాట్లాడండి, తప్పు లేదు. కానీ మీరు అది ఎంతవరకు చేస్తున్నారు? మీరు చేసిన దాని మీద మాట్లాడండి, మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ తెలంగాణలోనే పట్టించుకుంటలేరు. ఏమన్నా రాస్తా రోకోలు నిరసనలు అన్న వరకు ఏమో లాఠీ చార్జ్ అంటారు, బయటకు వచ్చి గట్టిగా మాట్లాడడానికి కూడా మాట్లాడనియరు, ఇష్టం వచ్చినట్టు కొట్టిపిస్తారు, హాస్పిటల్లో పడి లేవలేనంత పరిస్థితిలో ఉండే విధంగా కొట్టిపిస్తారు, ఈ రకంగా చేస్తారు. అక్కడ వచ్చేసరికి ఈ విధంగా లాస్ట్కి క్రెడిట్స్ అంతా మీరే తీసుకుంటారు. ఇక రేవంత్ అన్న ఏదైతే అంటున్న మాట ఉందో దీని మీద స్పెషల్ అసెంబ్లీ పెడతా, 21 years ఉన్న వాళ్ళని ఇటు రాజకీయంగా ఎంపీలను ఎమ్మెల్యేలను చేస్తానంటున్నారు. ఓకే రేవంత్ అన్న, దీని మీద స్పెషల్ అసెంబ్లీలు పెడతా అని మీరు అంటున్నారు కదా, మీరు ఇప్పటి వరకు ఏ అంశాల మీద స్పెషల్ అసెంబ్లీలు పెట్టిర్రో ఆ అసెంబ్లీల వల్ల ఉపయోగం ఏదీ లేదు. 42% రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటి వరకు 3 సార్లు స్పెషల్ అసెంబ్లీలు పెట్టారు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? అసలు దానివల్ల మీరు ఏం చెప్పాలనుకున్నారు? లాస్ట్కు చేతులు ఎత్తేసిండ్రు. ఇది పక్కకు పెడితే కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ని అరెస్ట్ చేపిస్తా అనే దాని మీద 2 సార్లు స్పెషల్ అసెంబ్లీలు పెట్టిరు. దాని పరిస్థితి ఏంది? అది అంతకే అయింది. అంటే మీరు ఎంతసేపు డైవర్ట్ చేయడానికి స్పెషల్ అసెంబ్లీలను తీసుకొస్తారు తప్ప ప్రజల గురించి మాట్లాడడానికి కాదు, నిరుద్యోగుల గురించి అసలుకే కాదు. మళ్ళీ అదే స్పెషల్ అసెంబ్లీలు పెడతా అని మాట్లాడుతున్నారు. ఈ స్పెషల్ అసెంబ్లీల వల్ల వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. ఎంతసేపు ఒక టాపిక్ని డైవర్ట్ చేయడానికి తప్ప దానికి మించి ఇంకేంది లేదు. మొత్తానికి ఈ ప్రొటెస్టు, రాజీనామాలు ఇవన్నీ మనం చూసిన తర్వాత వీటన్నిటికి కూడా కారణం రాహుల్ గాంధీనేనంట. సిజేపీ ప్రొటెస్ట్ కాదు, నీటి విద్యార్థుల ఆందోళనలు కాదు, నిరసనలు కాదు, ఇవేవి కాదు. లాస్ట్కి వచ్చేసరికి ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీకేనంట. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.